ప్రశ్న, ఆ పరలోకానికి వెళ్ళడానికి మీరు ఏమైనా చేశారా? దాన ధర్మాలు చేశారా? ఆస్తిపాస్తులు అమ్మేసి ప్రజలకు ఏమైనా పంచిపెట్టారా? పేదలకు ఏమైనా ఇచ్చేశారా? లేదా ఇంకేమైనా త్యాగాలు ఏమైనా చేశారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తావు అనేటటువంటి నమ్మకానికి, నిరీక్షణకు నువ్వు నేను చేసింది ఏమీ లేదు. ఎందుకని? చేయాల్సిందంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చేసేశాడు. ఏమిటది? పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. మనిషి చేసిన ప్రతి పాపానికి ప్రతిగా తానే శిక్షించబడ్డాడు. ఫలితంగా ఏ ఒక్కరూ శిక్షించబడవలసిన అవసరము లేనే లేదు. ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి ఆయన ప్రసాదించే క్షమాపణను పొందుకుంటే చాలు, ప్రతి ఒక్కడు రక్షించబడతాడు. నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. చేసినా పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రభువు చేసిన త్యాగాన్ని విశ్వసించటం, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు నూతన హృదయాన్ని పొందుకొని క్రీస్తు బిడ్డగా జీవించటం. అదే మనం చేయాల్సింది. రక్షణ అనేది ఉచితంగా ప్రసాదించబడింది. పరలోక ప్రవేశము అనేది దేవుని కృప ద్వారా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వబడింది. ఇంత ఉచితంగా ఫ్రీగా ప్రతి ఒక్కరికి పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిసే నువ్వు నేను మౌనంగా ఎలా ఉంటావు?